ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దర్శన్ గారు, మా అమ్మ, మా అక్క. నమస్తే బాబు. తెలుసు, పబ్ దగ్గర చూశాను కదా. అవును, షాప్లో చాలా డ్రెస్లున్నాయి కదా, మీరు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? ఎందుకు వేసుకున్నానా? ఎవరైనా ఈ డ్రెస్ చూస్తే ఇంప్రెస్ అవ్వకుండా ఉంటారా? ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే మీరు డ్రెస్ తీసుకుంటున్నారా? లేదండి. ఏ? డిజైన్ బాగుంది, డ్రెస్ బాగుంది, కానీ బడ్జెట్ లేదు. నీకు విషయం తెలుసా? ఈ డ్రెస్ డిజైన్ చేసింది నేనే. మిమ్మల్ని నేను ఫైటర్ అనుకున్నా, డిజైనర్ అన్నమాట. నేను డిజైన్ చేసిన ఈ డ్రెస్సు మీకు నచ్చింది కాబట్టి ఈ డ్రెస్ను మీరు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. ఏ, మీరు కొనిస్తారా? లేదు, తనకి ఒక ఆఫర్ ఇస్తాను. మిమ్మల్ని కొన్ని ఫొటోస్ తీసుకుంటాను. నేను డిజైనర్గా మిమ్మల్ని నా పబ్లిసిటీకి వాడుకుంటాను. దానికి బదులుగా ఈ డ్రెస్ మీకు గిఫ్ట్. తీసుకో బాబు. మా అమ్మాయి యూట్యూబర్ కూడా. నువ్వు తీసిన ఫొటోస్ని తన ఛానల్లో అప్లోడ్ చేస్తే అక్కడ కూడా పబ్లిసిటీ వస్తుంది. అవునా? మీకు ఓకేనా? శరణ్య షాపింగ్ అయిపోయిందా? గీత, ఆ అబ్బాయి ఎవరు? శరణ్యన్ ఫోటో తీస్తున్నాడు. అతను ఆ డ్రెస్ డిజైన్ చేసిన డిజైనర్ అంట. అతని పబ్లిసిటీ కోసం దాన్ని ఫోటోలు తీసుకుంటున్నాడు. అందుకు బదులుగా శరణ్యకు నచ్చిన డ్రెస్ ని గిఫ్ట్ గా ఇస్తాడంట. ఓహో, థ్యాంక్ యూ అండి. బాబు, మరి డ్రెస్ మీరు చేంజ్ చేసుకుని రండి, నేను కౌంటర్లో చెప్తాను. రండి. సమీరా, లీవ్ మీ. ఏమైంది సమీరా? ఫోటోషూట్ అయిపోయిందా? ఎలా కనపడుతున్నాను నీ కంటికి? ఏమైంది? ఆ డ్రెస్ ని నన్ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశాను అన్నావు. ఇప్పుడు తన కోసమే డిజైన్ చేసినట్టుంది అంటున్నావు. పైగా తను ఏంజిల్లా ఉందా? తను ఏంజిల్ అయితే నేనెవర్ని? డెవిల్నా? అబ్బా, ప్రతి చిన్నదానికి అపార్థం చేసుకుంటావెందుకు? నేను అపార్థం చేసుకున్నానా? లేకపోతే ఏంటి? నేను డిజైన్ చేసిన ఆ డ్రెస్ని నేను షోకేస్లో పెడదామనుకుంటే అమ్మ వద్దని చెప్పి పక్కన పెట్టేసింది. ఆ అమ్మాయికి ఆ డ్రెస్ నచ్చింది, డిజైన్ నచ్చింది, చూడ్డానికి మోడల్గా ఉంది కాబట్టి నా పబ్లిసిటీ కోసం ఫోటో అడిగాను. దానికి బదులుగా డ్రెస్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పి నువ్వు అందంగా ఉన్నావు, అది ఇది ఏంజిల్లా ఉన్నావు అని చెప్పి ఏవో కొన్ని బిస్కెట్స్ వేశాను, అంతే. అయినా నీకంటే అందంగా ఉందా తను? చెప్పు. నిజమా? అయినా సరే, నువ్వు నా ముందు తనని పొగడడం నాకు నచ్చలేదు. ఇప్పుడు నువ్వు అచ్చమైన తెలుగమ్మాయిలా బిహేవ్ చేశావు. అదేంటి? ఇక్కడ అంతేలే,
ప్రేమించినవాడు తన ముందు వేరే అమ్మాయిని పొగుడుతూ ఉంటే తట్టుకోలేరు. పద. ఇంకొకసారి ట్రై చేస్తాను. తనున్న చోట సిగ్నల్ లేదనుకుంటా, అందుకే కలవడం లేదు. ఇటు ఇవ్వండి మేడం, నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. వద్దులే. ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కంటే అడ్రస్ ఉంది అన్నావు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి తనని కలిసి మాట్లాడతాను. ఈ డ్రెస్ గిఫ్ట్ అని బాబు చెప్పాడమ్మా. తెలుసులే. 15,000 పెట్టి నేను సారీ కొన్నాను. ఇది పైసా ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా నాకంటే అందమైన డ్రెస్ కొట్టేసింది. మొహం ఏంటి అలా పెట్టావు? ఏం లేదు. ఎందుకు వెళ్ళిపోతుంది? ఏమో, మీ కూతురు మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? వాళ్ళని కలవడానికి టైం ఇచ్చినప్పుడు ముందుగా నాకు చెప్పాలి కదా. చెప్పిన టైంకి వెళ్ళకపోతే ఏం మర్యాదగా ఉంటుంది? సారీ మేడం, మీరు మీటింగ్లో ఉన్నారని చెప్పలేకపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.